క్రీస్తునందున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరుస్తున్నారు గనుక వాక్యపు కొలతల మేరకు మనం జీవించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి ప్రియులారా. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు చదువుకుందాము. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. క్రీస్తునందున ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. తనను వెంబడించగోరు వారు ఎవరైతే ఉన్నారో తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా పలుకుతున్నారు. కాబట్టి మనము దేవుని శిష్యులముగా ఉండి దేవుని యొక్క ప్రియులుగా మార్చబడి దేవుని కొరకు జీవించాలని ఇష్టం కలిగినటువంటి వారమై, దేవుని యందు నాటబడినటువంటి వారమై, దేవునితో దేవుని యొక్క సంఘముతో అంటుకట్టబడినటువంటి వారమై ఉన్నటువంటి మనము ఎప్పటికైనా మరి దేవుని వెంబడించాలని కోరిక కలిగినటువంటి వారంగా ఉంటాం ప్రియులారా. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంటాడు కనుక ఆయన ఆత్మ ద్వారా నడిపించబడడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రియులారా. కాబట్టి మనల్ని తనను వెంబడించే వారినిగా ఆయన మార్చుకుంటాడు ప్రియులారా. కాబట్టి అది అంతా కూడా ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. నీవు ఈ యొక్క క్షణంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నావంటే అదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది ప్రియులరా. గనుకనే నువ్వు దేవుని మాటలు వింటున్నావు. కాబట్టి ప్రియులరా, మరి ఆయనను వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకున్నట్లయితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనము గొప్ప చేసుకునే వారంగా మనం ఉండకూడదు ప్రియులారా. మనం ఏ విధం చేతనైనాను మనల్ని మనము ఉపవాసం ఉండి ప్రార్థనలతో, యాచనలతో, కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. తన యొక్క సిలువను ఎత్తుకోవాలంటే మరి ఏదో మరి లోహములతో తయారు చేసినటువంటి లేదా చెక్కతో తయారు చేసిన సిలువను ఎత్తుకొని తిరగడం కాదు, కానీ మరి మనము ఆయన యొక్క సిలువ శ్రమలను భరించే వారంగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అటువంటి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకునేవారుగా ఉంటారు. తన సిలువను ఎత్తుకొని నడవాలని, తనతో పాటు సిలువను అనుభవించాలని, తనతో పాటు భారం భరించాలని, తనతో పాటు శ్రమలు అనుభవించాలని, తనతో పాటు కష్టాన్ని, దుఃఖాన్ని అనుభవించాలని ఆయన కోరుకునేవారుగా ఉన్నారు. కాబట్టి మరి మనము ఆ విధంగా ఆయనను వెంబడించేవారుగా ఉన్నామా లేదా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు ప్రియులారా, దుఃఖం వచ్చినప్పుడు బాధపడకూడదు, వేదన చెందకూడదు. సంతోషంగా మరి మనము శిలువ శ్రమలను భరించేవారుగా ఉండాలి. కాబట్టి ఆయన మన కోసము బాధపడ్డాడు కాబట్టి మనం ఆయన కోసం ఏం చేస్తున్నామనే సంగతి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని మనము ప్రశ్న వేసుకుని ఆయన సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించేవారుగా ఉండాలి ప్రియులరా. ఎందుకంటే తన ప్రాణమును పోగొట్టుకోవాలని మరి కోరుకునేవాడు దానిని రక్షించుకోవాలని కోరుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. కానీ దేవుని నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని పరలోక రాజ్యంలో దక్కించుకుంటాడు ప్రియులారా. కాబట్టి మరి ఆ విధంగా అతనికి నీతి కిరీటం, జీవ కిరీటము ఇవ్వబడుతుంది, బహుమానాలు ఇవ్వబడతాయి. కాబట్టి దేవుని కొరకు మనము జీవించేవారుగా ఉండాలి. సర్వలోకం సంపాదించాలని ప్రయత్నం చేసేవారు అనేక మంది ఉన్నారు. తన ప్రాణాన్ని ఆ విధంగా పోగొట్టుకుంటే, అంత సంపాదించి మరి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం కూడా ప్రయోజనము లేదు ప్రియులారా. కాబట్టి మనము లోకమును సంపాదించుకోవాలని లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవోడంబాన్ని కలిగి ఉండకూడదని మనము హెచ్చరిక చేయబడుతున్నాము. మరి తర్వాత మరి ఆ విధంగా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ప్రియులారా. కాబట్టి
మనమందరం కూడా ఆయనను వెంబడించేవారుగా, మనల్ని మనం ఉపేక్షించుకునే వారంగా, మనం సిలువనెత్తుకుని నడిచే వారంగా ఆయనను వెంబడించుదాము గాక. దేవుడు ఆయన విశేషమైనటువంటి కృపను, కనికరాన్ని మన పట్ల చూపును గాక. ప్రేమగా, నమ్మకం గల, కృపగల ప్రియ ప్రభా, ఎవరెవరు నైనా నీ మాటలు విన్నారో నిన్ను వెంబడించేవారినిగా మీరు మార్చండి, సాయం దయచేయండి. నైనా తమను తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని నడిచేవారినిగా తయారు చేయండి. కనికరం చూపించండి, నైనా కార్యం జరిగించండి. ప్రాణమును రక్షించుకొని కోరేవాడు దాన్ని పోగొట్టుకుంటాడని, నీ నిమిత్తము, సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడని నాయన మరి నీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం ప్రభా? ఏం ప్రయోజనం లేదు కదా ప్రభా. స్తోత్రం నాయనా, సాయం దయచేసి నీ కృప చూపించి మీ కార్యం జరిగించండి. మిమ్మల్ని వెంబడించే వారినిగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి. వాక్యం వింటున్న వారందరూ నేను వెంబడించాలి ప్రభా. నీ శిలువ శ్రమను భరించాలి ప్రభా. నైనా తండ్రి, కనికరం చూపించు నాయనా. నైనా ప్రసవ వేదనతో ప్రార్థన చేసేవారుగా తయారు కావాలి. ఏడ్చి ప్రార్థన చేసేవారిని లేపండి నైనా. మీ సన్నిధానంలో తండ్రి మోకరించి నైనా పట్టుదలతో, నైనా తండ్రి ఆసక్తితో ప్రార్థన చేసేవారిని లేపండి. లేవనెత్తండి. కృప చూపించండి, కార్యం జరిగించండి. మీ నామాన్ని కనపరచుకోండి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభా. తండ్రి, సహాయం దయచేయండి. మీరే తండ్రి బలపరచండి. ఒక్కొక్కరితో మాట్లాడండి. నేను వినగల చెవి, గ్రహించి మనసు లోబడే స్వభావం దయచేయండి. ఈ దినాల్లోనైనా మరి తండ్రి, నేను మీ కొరకు జీవించేవారిని లేవనెత్తండి ప్రభా. లోకము లాగేస్తుంది జనాలను ప్రభా. తండ్రి, ఆకర్షణలు ఎక్కువైనాయి ప్రభా. లోక ఆకర్షణలు ఎక్కువైనాయి గనుక కనికరం చూపించండి. లోకం వైపు ఆకర్షించబడకుండా మీ యొక్క సిలువ వైపు ఆకర్షించబడడానికి, సిలువ దగ్గర మోకరించడానికి సాయం దయచేయండి. కృపతో నింపండి నాయన, నడిపించండి. వారి యొక్క పాపములను ఒప్పుకొని పరిశుద్ధులుగా మార్చబడి మీ సారూప్యంలోనికి ఎదిగి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చండి తండ్రి. వారిని, వారి బంధువులను, ఇరుగుపొరు వారిని, స్నేహితులను అందరినీ రక్షించండి. ఎవరు నరకానికి పోవడానికి వీల్లేదు ప్రభా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కనికరం గల కార్యం జరిగించండి. అనారోగ్యంగా ఉండే వారిని ముట్టండి, తాకండి, బాగు చేయండి, స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. ఇప్పుడే విడుదల హాస్పిటల్ నుంచి విడుదల, ప్రాణాపాయ పరిస్థితుల నుంచి విడుదల, ప్రతి అనారోగ్య పరిస్థితిని వారిని క్షమించి నేను విడుదల చేయండి తండ్రి. కార్యం జరిగించి మమ్మల్ని క్షమించి నాయన తండ్రి. ప్రతి పరిస్థితి, సంకట పరిస్థితులు, బాగు చేయలేని పరిస్థితుల నుంచి విడుదల కలుగునుగాక. కృప కలుగునుగాక. కార్యం జరుగునుగాక. ప్రతి కట్లు, బంధకాలు తెంచివేసేయండి ప్రభా. సహాయం దయచేసి నడిపించుతురని, కార్యం జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనతలు కలిగించుకుందురని, మీరు అక్కడ కొరకు ఆయత పెట్టుదురని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.